ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ అలంకార ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ నేమ్ అండి, అది అలంకార ప్రాజెక్ట్స్. సో ఇది మొత్తం టోటల్ 8 ఎకరాస్ సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్ అండి. న్యూ స్టార్టింగ్ అండి ఇది. మనకి యాక్సెస్ రోడ్ వచ్చేసి ఈ రోడ్ వస్తుందండి. సో ఈ రోడ్ యాక్చువల్లీ కంకిపాడు టోల్ గేట్ ముందు వస్తుందండి. కంకిపాడు టోల్ గేట్ దాటక ముందే లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ వస్తుందండి. అక్కడి నుంచి కరెక్ట్గా వెంచర్ దగ్గరికి 1.5 km డిస్టెన్స్ వస్తుందండి. కిలోమీటర్న్నర డిస్టెన్స్ వస్తుంది. సో ఇది మొత్తం 8 ఎకరాలు సిఆర్డిఎల్ లేఅవుట్ అండి. సో దీంట్లో ఇక్కడ 40 feet రోడ్స్, 33 feet రోడ్స్ ఇచ్చారు. అంతా సిఆర్డిఎల్ నామ్స్ ప్రకారం అన్నీ డెవలప్మెంట్స్ చేస్తారండి. న్యూ బుకింగ్ అండి, స్టార్ట్ అయింది. వీళ్ళు కంపెనీ వాళ్ళు గజం వచ్చేసి 14,500 పెట్టారండి. 14,500 గజం పెట్టారండి. మీరు బందర్ రోడ్లో ఈజ్ లోయెస్ట్ ప్రైస్లో వచ్చే ఏకైక వెంచర్ ఇది ఒక్కటేనండి. 14,500 ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ లొకేషన్ అండి ఇది. సో మొత్తం టోటల్ 8 ఎకరాస్ బందర్ రోడ్ కిలోమీటర్న్నర డిస్టెన్స్లో ఒక మంచి లో కాస్ట్లో వస్తుందండి. పక్కనే విలేజ్ కూడా ఆల్రెడీ ఉంది, పక్కనే విలేజ్ కూడా ఉందండి, చూడొచ్చు. సో మంచి లొకేషన్లో ఉంది, చూస్తున్నారు కదా. ఇదంతా మీకు ఈ హౌసెస్ కనిపించే హౌసెస్ అన్నీ కూడా లోపల చూడండి అండి. కోలవెన్ను కొనతనపాడు విలేజ్, ఇది మొత్తం కూడా కొనతనపాడు హైవేకి దగ్గరలో ఉన్నటువంటి హౌసింగ్స్ కాలనీ పక్కనే ఉంది. మీకు చాలా బాగుందండి వెంచరు. ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్. రాబోయే తూర్పు బైపాస్కి ఎగ్జాక్ట్గా ఇది ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో వస్తున్నటువంటి సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్. చక్కగా దీంట్లో డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీలు కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు కానీ మొత్తం కూడా మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి. చుట్టూ కాంపౌండ్ వాలు, ఎలక్ట్రిసిటీలు, చక్కగా సీసీ రోడ్లు మొత్తం అన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. సో విలేజ్ పక్కన ఉన్నటువంటి లో కాస్ట్లో ఉన్నటువంటి లేఅవుట్ వెంచర్ అండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్ వచ్చి కంకిపాడు దాటిన తర్వాత టోల్ గేట్కి ముందే వస్తుందండి. లెఫ్ట్ సైడ్ రోడ్డుకు రావాలి. కొనతనపాడు విలేజ్ అండి ఈ విలేజ్ పేరు. సో ఈ విలేజ్ పక్కన వేసినటువంటి లేఅవుట్ వెంచర్ అండి ఇది.